హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుముత్తులకి స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ రిగ్రెట్ ఐఎమ్ వెరీ లేట్ ఇన్ గివింగ్ ద వీడియో, రిలీజింగ్ ద వీడియో. బట్ స్టిల్ మీరు మీ కన్వీనియంట్ టైంలో చూసుకోవచ్చు ఇది. కాబట్టి లేట్ అయినా కానీ వీడియో వీడియో చేస్తున్నాను. సో విషయం ఏంటంటే, విషయం గంభీరమే, సీరియస్ మ్యాటరే. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీఆర్ టుడే. పాస్ట్ కర్మ, లక్ ఫ్యాక్టర్, పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ ఇంకా ఏమంటాం, సుకృతాలు దుష్కృతాలు, ఆల్ దీస్ థింగ్స్ నాట్ విత్ స్టాండింగ్, ద ప్లెయిన్ అండ్ ఫ్లాట్ స్టేట్మెంట్ ఈజ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీఆర్ టుడే. మనం ఇప్పుడు ఇలా ఉండటానికి మనమే బాధ్యులం. మనం ఇప్పుడు ఇలా ఉండటానికి మనమే బాధ్యులం. అంటే ఇలా ఉండటానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ స్థాయిలో డిస్సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. తీరని కోరికలతో అలమటించవచ్చు. లేకపోతే అన్ఫుల్ఫిల్డ్ లైఫ్ గోల్స్, పార్షియల్ సక్సెస్, అది కావాలి, అది అవలేక ఇది అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ అవలేక కాంపౌండర్ అయ్యాను అంటారు కదా. డాక్టర్ కాలేక కాంపౌండర్ అవటం, లేకపోతే ఆఫీసర్ కాలేక క్లర్క్ అవటం, సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయలేక చాలా ఆర్డినరీగా ఏదో జాబ్ చేయటం, లేదా ఏదో పని చేయటం, ప్రొఫెషను అట్లా చేయటం. లేకపోతే పెద్ద బిజినెస్ చేయాలనుకుని చిన్న యాక్టివిటీ తోటి సరిపెట్టుకోవటం. అంటే షార్టేజ్ ఇన్ లైఫ్. అంటే మనం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అంటాం కదా. నేను ఇలా ఉండాలని అనుకున్నాను, తీరా చూస్తే అలా లేదు, అలా అవ్వలేకపోయాను, స్ట్రగుల్ అయ్యాను లేదా స్ట్రగుల్ అవుతున్నాను అని అంటారు. అంటే సీక్రెట్ కాదు అసలు. యాక్చువల్గా ఏంటంటే, విషయం ఏంటంటే, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే ఆర్. వారు అలా ఉండటానికి వారే కారకులు. ఇది ఆ, ఈ స్టేట్మెంట్కి ప్రతిఘటన ఎదురు కావచ్చు. ఇదేంటి ఈయన ఇట్లా చెప్తుంటాడు, ఏదో చెప్పేస్తాడు, ఏదో ఆ, ఒడి నుండి గడ్డలేసాడు అంటారే. ఈయన ఏదో 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 ఒక స్థాయికి చేరుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎన్నైనా చెప్పగలడు. ప్రాక్టికల్గా చూసేవాళ్ళకి చేసేవాళ్ళకి తెలిసి సాధక బాధకాలు అని అనొచ్చు, అనుకోవచ్చు వీళ్ళు ఎవరైనా. బట్ స్టిల్, యువర్ లక్ నాట్ విత్ స్టాండింగ్, యువర్ పాస్ట్ కర్మ, పాస్ట్ సంస్కారాస్ నాట్ విత్ స్టాండింగ్, యువర్ డెస్టినీ నాట్ విత్ స్టాండింగ్, బేసికలీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు ఆర్. అది ఎట్లా అంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎఫర్ట్ జోన్ అండ్ కంఫర్ట్ జోన్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ విజన్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్లారిటీ. ఇలా చాలా చాలా అంశాలు ఉన్నాయి మన లైఫ్లోని యాక్టివిటీకి, మన లైఫ్కి. మన లైఫ్ యాజ్ ఎ హోల్ తీసుకోవటం. ఎందుకంటే లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది, లైఫ్ అనేది మన కెరియర్. ఒక రకంగా చెప్పాలంటే కెరియర్తో ముడిపడి ఉంటుంది. మంచి కెరియర్ అయితే సక్సెస్ఫుల్గా ఉంటాం. కెరియర్ అంత బాగోకపోతే సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
లేడీస్ ఉన్నారు అనుకుందాం, ఎడ్యుకేటెడ్ లేదా లెస్ ఎడ్యుకేటెడ్. సో హర్ మ్యారేజ్ ఈజ్ ఆల్మోస్ట్ డిసైడెడ్ బై ద పర్సన్ హూ దే మ్యారీ. ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇఫ్ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, రెండు ఉన్నాయి. ఏ ఉమన్, ఒక స్త్రీ, వివాహిత స్త్రీ పెళ్లి చేసుకున్న ఆవిడ, మేబీ షీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సర్టన్ థింగ్స్ అండ్ నాట్ ఎట్ ఆల్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ సమ్ థింగ్స్ యాజ్ దే రిక్వైర్, యాజ్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఏమీ చేయలేకపోవటం, చేయటానికి ఏమీ చేయకపోవటం, అంటే చేయగలిగి ఉండి చేయకపోవటం, దట్స్ ఎ ఫెయిల్యూర్. అలా కాకుండా చే ఆ, చేయటానికి తగిన సామర్థ్యం లేకపోవటం. మీరు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్ ఉమెన్ కాదు, తను క్రియేటివ్గా ఏమి చేయలేదు అంటే, ఎడ్యుకేటెడే కావాలని ఏం లేదు కదా, ఉద్యోగం చేయలేదు. ఎడ్యుకేటెడ్ కాబట్టి ఉద్యోగం రాదు. అలా అని చెప్పి ఇన్కేపబుల్ అని కాదు కదా, షీ మే బి కేపబుల్ ఆఫ్ డూయింగ్ అదర్ థింగ్స్. అంటే క్రియేటివిటీ ఎట్లా ఉంటుందంటే, వన్ హ్యాస్ టు డిసైడ్ దట్ ఐ కెన్ డూ దిస్, ఐ షుడ్ డూ సంథింగ్ అండ్ ఐ కెన్ డూ దిస్. ఐ షుడ్ డూ సంథింగ్ అని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, అక్కడ అక్కడ ఆటోమేటిక్గా ఐడియాస్ వస్తాయి. నేచర్, యూనివర్స్ ఏంటంటే ఇట్ విల్ ఫెసిలిటేట్. మైండ్ అండ్ పారాషూట్, మైండ్, పారాషూటు, ఇంకోటి ఏంటి, గొడుగు, ఈ మూడు ఓపెన్ అయినప్పుడే పనిచేస్తాయంట. క్లోజ్గా ఉన్నప్పుడు పనిచేయవు. మైండ్ ఓపెన్ అయితే పనిచేయదు. పారాషూట్ ఓపెన్, సారీ, మైండ్ ఓపెన్ కాకపోతే పనిచేయదు క్లోజ్డ్గా ఉంటే. అలాగే పారాషూట్ కూడా ఓపెన్ అయినప్పుడే పనిచేస్తుంది. అలాగే గొడుగు కూడా, చేతులు, గొడుగు ఓపెన్ చేసినప్పుడే పనిచేస్తుంది. అలాగే క్లోజ్డ్ మైండ్, నేనేం చేయలేను అని అనుకుంటున్నది అనుకోండి ఆ వ్యక్తి, నాకేమొచ్చు, నేనేం చేయగలను అని అనుకున్నది అనుకోండి, అలా అనుకున్నంతకాలం ఖచ్చితంగా ఏమీ చేయలేదు, చేయదు కూడా. అలా కాకుండా నేను చేయగలను, నేను ఏదైనా ఐ కెన్ డూ సంథింగ్ ఆర్ ఐ షుడ్ డూ సంథింగ్ అని అనుకున్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఫీల్స్ ద నీడ్ ఫర్ డూయింగ్ సంథింగ్. నేను ఏదో ఒకటి చేయాలి అనే నిశ్చయానికి వచ్చినప్పుడు దారులు వాటంతట అవే దొరుకుతాయి. యూనివర్స్ ప్రొవైడ్స్ ది అవెన్యూస్ అవెన్యూస్ టు డూ సంథింగ్. చూసారా? సో ఆల్ లైజ్ ఇన్ అవర్ మైండ్. సో వీఆర్ రెస్పాన్సిబుల్. ఒక వ్యక్తి నిజంగానే ఏమి చేయలేదు, నిజంగానే ఏం చేయలేదు, చేయాలని అనుకోలేదు, లేదా అనుకున్నా కానీ వీలు పడదు. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అలా కాకుండా మరో వ్యక్తి చేయగలదు, చేయాలని అనుకోలేదు. అంతేకాదు, కండిషన్డ్ లైఫ్ అంటే, కండిషన్డ్ లైఫ్ గురించి చెప్పాలంటే ఏనుగు కథ చెప్పాలి. ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి పెద్ద స్తంభానికి పెద్ద గొలుసులేసి కడతారు. అప్పుడు ఏనుగు కదా ఎంతైనా, ఏనుగు పిల్లైనా ఏనుగే అట్లాగి ఇట్లాగి చాలా స్ట్రగుల్ అవుతుంది, చాలా స్ట్రగుల్స్ అలాట్ ఆ శృంఖలాలను తప్పించుకోవడానికి, మొత్తానికి ఆ గొలుసుల నుంచి ఫ్రీ అవటానికి ఇట్లాగి ఇటు చాలా కష్టపడుతుంది. అన్ని రకాలుగా కష్టపడుతుంది కానీ కాదు. ఎందుకని? వాళ్ళ ఆ బంధం, ఆ గొలుసు, ఆ కట్టినటువంటి స్తంభం, ఇవన్నీ కూడా అది స్ట్రాంగ్, వాటిని కదపలేదు. అలా కొన్ని రోజులు అయ్యి కండిషన్ అవుతుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ గొలుసు మానేసి నార్మల్ది కట్టేస్తారు. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక కర్ర లాంటి, కొయ్యి లాంటి దానికి కడతారు.
తాడేసి ఊరికే ఇలా అంటే చాలు, అది వెళ్ళిపోయి ఎగిరిపోద్ది. కానీ ఆ ఏనుగు పెద్ద అవుతుంది పైగా. పెద్ద అయినప్పుడు బరువు కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఊరికే కొట్టిపారేయగలదు కదా. అయినా కానీ నేను ఈ నాకు నాకు కట్టినటువంటి మెడకు కట్టినటువంటి దీన్ని తప్పించుకోలేను. నేను విడిపించుకోలేను, తప్పించుకోలేను అని డిసైడ్ అయిపోయింది. కండిషన్, ఇట్ వాస్ కండిషన్ టు థింక్ దట్ ఇట్ కెనాట్ మూవ్ ఇట్. అందుకని అలా కండిషన్ చేసేసారు కదా. తాడే మామూలు తాడు, మామూలు రాటకు కట్టేస్తారు, చిన్న కర్రకు కట్టేస్తారు, చిన్న కొయ్యకి కట్టేస్తారు. అయినా కానీ తప్పించుకోవడానికి ప్రయత్నించుతూ అక్కడక్కడే ఉంటుంది, తిరుగుతుంది. అది ఊడబేయడానికి, ఎరగొట్టుకోవడానికి ప్రయత్నించదు. ఎందుకు ప్రయత్నించదు? ఇట్ థింక్స్ ఇట్ కెనాట్, బికాజ్ ఇట్ వాస్ కండిషన్డ్ టు థింక్ దట్ వే. మనం కూడా అంతే. నేనేం చేయలేను, నేను ఇంతే, ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని కండిషన్డ్ అయిపోతారు. దేవర్ మెంటల్లీ కండిషన్డ్ టు థింక్ దట్ వే. అది ఎవరు చేస్తారు, ఎవరో చేయరు. అంటే ఒక్కోసారి ఎక్స్టర్నల్ ఇదిగా ఉంటుంది, నీ మొహం, నీ వల్ల ఏం కాదులే, నువ్వు చేయలేవులే, నీకెందుకులే అని ఎవరని అంటే అది వినేసి నమ్మేసి ఎస్, ఎవరో కాదు, హస్బెండే ఫర్ ఎగ్జాంపుల్, నీకెందుకు ఇవన్నీ, నువ్వేం చేయలేవు అన్నాడు అనుకోండి. నిజమే, నిజమేనేమో, చేయలేనేమో అని బిలీవ్ చేసి స్టాప్ షీ మే స్టాప్ ట్రైయింగ్. లేదా ఫ్రెండ్స్, రిలేటివ్స్. సో ఇట్లా కండిషన్స్ అవటం మూలాన, చేసుకోవటం మూలాన కూడా ఉన్న పొటెన్షియల్ ఉన్నా కానీ చేయలేరు. ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ, దే ఫీల్ ద నీడ్, ఆర్ దే ఫీల్ ద అర్జ్, ఆర్ దే హ్యావ్ ambitions, and to fulfill the ambitions, to achieve something they want to do, and they start thinking about doing something. అప్పుడు మైండ్ ఓపెన్ అయింది కదా. మైండ్ ఓపెన్ అవటం వలన ఐడియాస్ వస్తాయి. అనుకోకుండా ఎవరితో మాట్లాడుతుంటే ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది అంటారు. ఎందుకని? అది నేచర్. వీఆర్ ఇన్ యూనివర్స్లో ఏంటంటే వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ అవర్ ఇంటెన్షన్ టు ద యూనివర్స్కి కమ్యూనికేట్ చేసాము. అది ఇట్ టేక్స్ డూస్ రౌండ్స్. ఆ యూనివర్స్ అంతా రౌండ్లు వేసి ఆ దానికి నీకు పనికొచ్చేటటువంటి ఐడియా చెప్పేవాడిని నీకు కనెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్. సో యూ హ్యావ్ అట్రాక్టెడ్ దట్ సిచ్యువేషన్ అండ్ దట్ ఫెలో. ఇట్లా ఉంటుంది, ఇలా చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్తారు. దే స్టార్ట్ డూయింగ్. దే దే సమ్టైమ్స్ దే గెట్ ద క్లూస్ లైక్ దట్. సమ్టైమ్స్ లేకపోతే ఎక్కడో ఏదో చదువుతారు, లేదా ఏదో సినిమా చూస్తుంటే టక్కున స్ట్రైక్ అవుతుంది. ఇగో ఇట్లా ఈ సినిమాలో ఈ పాత్ర చేసినట్లు నేనెందుకు చేయకూడదు, నేను కూడా చేస్తే బాగుంటుంది. అంటే అదే పని కాదు, అలా. సో దే డ్రా ఇన్స్పిరేషన్. ఎప్పుడు? వెన్ దేర్ మైండ్ ఈజ్ ఓపెన్ అండ్ వెన్ దే డిసైడ్ టు డూ సంథింగ్. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే కంఫర్ట్ జోను, ఎఫర్ట్ జోన్ అని రెండు ఉంటాయి. కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే ఇంతవరకు నాకు ఇదే సాధ్యం, నేను ఇంతకన్నా ఏం చేయలేను, నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు. అంటే మైండ్ లుక్స్ ఎట్ అవర్ లిమిటేషన్స్. నేను ఏమేమి చేయలేను, దేనికి దేనికి పనికిరాను, అది లిస్ట్ అవుట్ చేస్తుంటుంది మైండ్. దట్ ఈస్ ద నెగిటివ్ అప్రోచ్. అంతేగాని పాజిటివ్ అప్రోచ్ ఏంటి? నేనేమేమి చేయగలను, నేనేమేమి చేయగలను దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మైండ్ని దాని మీద పెట్టాలి. అప్పుడు ఇది చేయగలనా, అది చేయగలనా, ఆలోచిస్తుంటే ఇది కాదులే, అది బెటర్, అది కాదు ఇది బెటర్, ఏదో ఒకటి తోస్తుంది, ఏదో ఐడియా వస్తుంది. దెన్ దే స్టార్ట్ డూయింగ్. దే మే బి సక్సెస్ఫుల్, దే మే ఫెయిల్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, బట్ ఎఫర్ట్. సో దే ఆర్ ఇన్ ఎఫర్ట్ జోన్ అనమాట. ఎఫర్ట్ జోన్కి ఎఫర్ట్ జోన్కి కలిసి వచ్చేది ఎప్పుడు కలిసి వస్తుందంటే
వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ప్యాషను, లేకపోతే నీడు, లేకపోతే అర్జ్ ఫ్రమ్ విదిన్, లేకపోతే స్ట్రాంగ్ అంబిషన్స్, డిజైర్స్ ఏదో గట్టిగా ఉండాలి. దేర్ షుడ్ బి సమ్ మోటివ్. సో నాకు ఇది ఉంటే ఇలా ఉంటే ఇలా ఉంటుంది, దానివల్ల ఈ బెనిఫిట్ ఉంది అనేది దే షుడ్ బి ఏబుల్ టు సీ సంథింగ్ బియాండ్ వాట్ దే వాంట్ టు డూ, వాట్ దే ప్రపోజ్ టు డూ. అప్పుడు ఏమవుతుంది, మనసు, ఓహో నాకు అది కావాలి, నేను అది అచీవ్ చేయాలి. అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక్కోటి ఒక్కోటి వస్తాయి, దారికి వచ్చేస్తాయి. ఒక్కోటి యూ స్టార్ట్ డూయింగ్ అండ్ యూ విల్ గెట్. యూ మే నాట్ గెట్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ, బట్ పాసిబిలిటీ. ఇప్పుడు ఆలోచించినప్పుడు నేను ఇంతకన్నా ఈ పనికి ఏమీ చేయలేను, నాకు ప్రస్తుతానికి ఇదే సాధ్యం, ఇంతవరకే సాధ్యం అని అనుకున్న వాళ్ళు ఎఫర్ట్ ఎందుకు పెడతారు? సో దే హ్యావ్ డిసైడెడ్ నాట్ టు డూ ఎనీథింగ్, నాట్ టు గెట్ ఎనీథింగ్, కాంప్రమైజ్డ్ లైఫ్. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్, అన్లెస్ సమ్ లైట్నింగ్ స్ట్రైక్ అయినట్టు ఏదైనా లక్కు ఫేవర్ చేస్తే ఓకే బతికిపోతారు, బతికి బట్టకట్టేస్తారు. లేకపోతే దే లీవ్ దే లివ్ ఎన్ అన్సాటిస్ఫైడ్ లైఫ్, అట్లీస్ట్ డిస్సాటిస్ఫైడ్ లైఫ్. ఎందుకని? ఏదో ఏదో ఉన్నాయి అనుకో, కోరికలు ఉన్నాయి, ఏదో అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకున్నారు, చేయలేకపోయారు. అంతే, దట్స్ ఇట్, పీరియడ్. అది లైఫ్ అంతా ఉంటుంది. ఈవెన్ లేట్ ఇయర్స్లోనండి నేను చూశాను ప్రాక్టికల్గా. నేను కొంత ఎక్స్పీరియన్స్ చేశాననే చెప్పాలి. ఎక్స్పీరియన్స్ చేశానంటే కంటే చూశాను. ఏంటంటే లేటర్ ఇయర్స్లో మనిషిలో ఎనర్జీ తగ్గిపోయి ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీ అయిపోయినప్పుడు, తన లైఫ్లో ఏమేమి సాధించలేకపోయాడో, ఏది సాధిస్తే లైఫ్ బాగుండేదో వాటి గురించి ఆలోచించుకుంటుంటాడు. ఆలోచించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను జీవితంలో ఓడిపోయాను, అలా కాదు ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చేస్తే బాగుండేది, సో ఐ మేడ్ ఎ మిస్టేక్, అండ్ హీ స్టార్ట్స్ ఫీలింగ్ గిల్టీ ఆర్ స్టార్ట్స్ ఫీలింగ్ సారీ ఫర్ వాట్ హీ కుడ్ నాట్ డూ రియల్లీ. ఎందుకని అలా జరుగుతుందంటే ఆ, సింహావలోకనం చేసుకుంటాడు మనిషి. అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే ఒంట్లో ఒప్పుకున్నప్పుడే, ఎనర్జీస్ ఇంటాక్ట్గా ఉన్నప్పుడే సీరియస్గా ఆలోచించి నాకేం కావాలి, వాట్ ఐ షుడ్ అచీవ్, వాట్ ఐ షుడ్ గెట్, ఇది ఎందుకు నేను కావాలనుకుంటున్నాను, ఒక రీజను తీసుకుని, ఎస్ ఇట్ ఈస్ జస్టిఫైడ్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సొంత ఇల్లు ఉండాలి, దట్ మే బి ఎ డ్రీమ్. సొంత ఇల్లు ఉండాలి, అప్పులు లేకుండా, ఇన్స్టాల్మెంట్లతోటి సొంత ఇల్లు ఉన్నాయనుకోండి, అంటే వన్ ఫైన్ డే అవి అయిపోతాయి, కట్టేస్తాం కాబట్టి. సో నాకు సొంత ఇల్లు ఉండాలి, దట్ మే బి ఎ డ్రీమ్, దట్ మే బి ఎ డిజైర్. అయితే ఆ ఇల్లు అలా దానంతట దగ్గర వచ్చేస్తుందా? రాదు కదా. యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు గెట్ దట్. సో ఐ వాంట్ దిస్, ఐ వాంట్ ఏ గుడ్ జాబ్, డీసెంట్ జాబ్, మంచి శాలరీ వచ్చే జాబ్ కావాలి, రైట్? అట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏమీ అనుకోకుండా, ఏమీ కోరుకోకుండా వదిలేస్తే, ఏదో ఆటో పైలట్ దీనిలాగా, స్కీమ్ లాగా, ఆటో పైలట్ దీనిలాగా దానంతటా అది ఏం జరగాలందో అలా అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కాదు, నాకు అలా కాదు, ఇలా కావాలి అని అనుకున్నప్పుడు డిఫరెంట్గా జరగవచ్చు. సో ఎఫర్ట్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎఫెక్టివ్గా ఉండాలి లైఫ్లో. సో ఆ ఎఫర్ట్ జోన్ అనేది ఇట్ ఈస్ ఎ లిటిల్ అవే ఫ్రమ్ ది కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, తప్పదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రానంత వరకు మనిషి కావాలనుకున్నది అచీవ్ చేయలేడు. ఎక్సెప్షన్స్ ఏంటంటే ఉంటాయి కదా, లక్. లక్ అనేది ఎక్సెప్షన్. అది వస్తుంది అతనికి. హీ విల్ గెట్ సంథింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఏదో చెట్టు మేంచి, అదే ఏదో చెట్టు కిందకి వెళ్ళి నిలబడి ఉంటే
ఆకలేస్తుందని చెప్పి చెట్టు కింద నిలబడి ఉంటే పైనుంచి చక్క పళ్ళు రాలినట్టు అప్పుడు ఆయన వెళ్ళగానే పళ్ళు పళ్ళు రాలి చేతిలో పడితే ఓహో ఏమి నా భాగ్యం అనుకుని తీసుకుని తినేస్తాడు. ఆకలేస్తుందని ఎప్పుడే అనుకుంటున్నాను. సరిగ్గా ఇక్కడ ఈ చెట్టు కిందే వచ్చి నిలబడాలా నేను? ఈ చెట్టు కిందే ఎందుకు నిలబడ్డాను నాకు తెలియదు. మొత్తానికి పండు నా దగ్గర ఉన్నది. ఇట్లా ఉంటే చేతిలో పడింది. అట్లా పళ్ళు చెట్టు మించి చేతిలో పడవు. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు కదా. మెనీ ఆఫ్ ది థింగ్స్ ఇన్ లైఫ్ వి అచీవ్ బై ఎఫర్ట్, పాజిటివ్ ఎఫర్ట్ అండ్ పాజిటివ్ థింకింగ్. నేను ఎందుకు చెప్తున్నాను ఏం చెప్పాలనుకుంటున్నారు ఈయన అని అనుకుంటున్నారేమో మీరు బహుశా. ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనిషికి ఎఫర్ట్ జోను కంఫర్ట్ జోన్ అనే రెండు ఉంటాయి. ఏ అంబిషన్స్ లేవు, ఏ కోరికలు లేవు, ఏం కోరుకోవటం లేదు, ఏం అక్కర్లేదు, నడుస్తున్నది ఏదో నడుస్తుంది నడవని, లెట్ ఇట్ గో ఆన్ ఇట్స్ ఓన్ అనుకునే వాళ్ళకి వర్రీ లేదు. లేదు, నేను ఇక్కడున్నానేంటి, ఇలా ఉన్నానేంటి, ఈ పని చేస్తున్నానేంటి, ఐ వాంట్ ఎ బెటర్మెంట్ అని అనుకున్నాడు అనుకోండి. ఎప్పుడైతే అట్లా అనుకుంటాడో, స్ట్రగుల్ అవుతాడో, హీ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ వాట్ హీ వాంట్స్. దెన్ హీ గెట్స్ ఐడియాస్ అండ్ హీ స్టార్ట్స్ డూయింగ్. సో ఆ ఎఫర్ట్ జోన్ అనేది మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మన జోన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా లిటిల్ దట్ ఎఫర్ట్ జోన్ ఈజ్ ఎ లిటిల్ అవే ఫ్రమ్ ది కంఫర్ట్ జోన్, జస్ట్ అవే ఫ్రమ్ ది కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రానంత వరకు కూడా మనకి మనం స్ట్రగుల్ అవుతాము. ఎందుకని? అనుకున్నది కావలసింది దొరకదు. వి డోంట్ హ్యావ్ దట్ కంఫర్టబుల్ పొజిషన్. ఎందుకు కంఫర్టబుల్ పొజిషన్ ఉండదు? మనకు కంఫర్టబుల్ పొజిషన్ ఉండాలంటే మనకి ఏం కావాలనేది మనం అనుకున్నాం. మనకు మనకు తెలుసు కదా. టువార్డ్స్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఎయిదర్ బై థింకింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, నేను ఇది చేయలేను అని అనుకోవటం వల్ల, కండిషన్ చేసుకోవటం వల్ల కానీ, లేకపోతే చేయకపోవటం వల్ల. చేయగలను కానీ ప్రస్తుతం చేయనులే వద్దులే అనుకోవటం వల్ల కానీ కంఫర్ట్ జోన్లో పడిపోతాం. కంఫర్ట్ జోన్లో పడినంత వరకు కూడా ముక్తి మోక్షం లేదు. వి డోంట్ గెట్ ఎనీథింగ్, వి డోంట్ అచీవ్ ఎనీథింగ్. ఇంకా అంతే. మీకు ఇంతకుముందు కూడా చెప్పుంటాను. ఎట్లా ఉంటుందంటే లైఫ్ కాంప్రమైజింగ్ టైపు. ఒక ఇంతకుముందు కూడా చెప్పుంటాను, అక్కడ ఖచ్చితంగా చెప్పే ఉంటాను. నాకు ఫేవరెట్ ఎనెక్డేట్ ఇది, స్టోరీ, చిన్న స్టోరీ. ఏంటంటే ఒక ఇద్దరు మిత్రులు, ఇద్దరు ముగ్గురు అనుకోండి, ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తారు. వెళ్ళ వెళ్తే కొంచెం బార్ అండ్ రెస్టారెంట్ అంటే కొంచెం డార్క్గా, పెద్ద లైట్ అట్లా ఉండవు, కొద్దిగా సెమీ లైటెడ్ అనమాట. కొద్ది డార్క్గా ఉంది. పెద్దగా డార్క్ కాదు కానీ కొద్దిగా లైట్, సెమీ లైటెడ్. అయితే కూర్చుని బేరర్ వచ్చాడు, ఏవో ఆర్డర్లు ఇస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, బాగానే ఉంది. అయితే కొంచెం డార్క్గా ఉంటుంది కదా, పెద్దగా లైటింగ్ ఉండదు కదా. ఒక మూల, చిన్న గదే, అది పెద్ద గదేం కాదు, మూల ఒక పిల్లి కనిపిస్తుంది వీళ్ళకి, అందులో ఒకడికి. ఆ పిల్లి అక్కడ చెక్క బల్ల ఉంటుంది, ఆ చెక్కతోటి చేసినటువంటి చిన్న ఒక ఉంటుంది, అంటే కూర్చోవటానికి పనికొచ్చేలాగా చెక్క బల్ల లాంటిది. చెక్క పెట్టి అనుకోండి, చిన్న చెక్క పెట్టి. ఆ చెక్క పెట్టి మీద ఉంటుంది. అయితే వీళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, తినటం తాగటం ఏదో చేస్తున్నారు. మధ్య మధ్యలో "ఉమ్, ఉమ్, ఉమ్, అని ఆ పిల్లి కొంచెం మూలుగుతూ, పిల్లి మధ్య మధ్యలో మూలుగుతుంటూ ఒకడు గమనిస్తాడు ఇందులో. ఏంట్రది ఆ పిల్ల అలాగా, కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా అనుకోవాలి. వెయిటర్ వస్తాడు ఈలోగా. ఏంటది ఆ పిల్లి ఏంటి అక్కడ, ఎందుకు ఏదో మూలుగుతుంది ఏంటి అని అడుగుతాడు. అదా, వెయిటర్ అంటాడు. "ఆ,
అంటే చలికాలం అది. చలి కదా, లోపలికి వచ్చి కూర్చుంది. లోపల, లోపల ఉంది, బాగానే ఉంది కదా, ఎందుకు మూలుగుతుందంటే ఏం లేదు. ఆ, దానిలో దానికి అక్కడ బల్ల మీద, పెట్టి చెక్క పెట్టి మీద చిన్న చిన్న మేకులు ఉన్నాయి. మేకుల మీద కదా పడుకుంది. అప్పుడప్పుడు ఇటు అటు కదిలినప్పుడు కొద్దిగా అవి గుచ్చుకుంటున్నాయి. అలా గుచ్చుకున్నప్పుడల్లా ఆ, కొద్దిగా మూలుగుతుంది అంటాడు. గుచ్చుకుంటున్నాయి మేకుల, ఎందుకు లేచి వెళ్ళొచ్చు, ఇంకో చోటకి వెళ్ళొచ్చు కదా, ఇంకో చోట పడుకోవచ్చు కదా పోయి అంటాడు. చాలా చాలా కరెక్ట్గా, అంటే చాలా ప్రాక్టికల్గా కరెక్ట్గా చెప్పాడు ఆ అబ్బాయి కదండి. చాలా ప్రాక్టికల్గా కరెక్ట్గానే చెప్పాడు. అయితే నేను అంటాడు, "ఫస్ట్ ఇతను ఏమంటాడంటే, ఈ అబ్బాయి వెయిటర్ ఏమంటాడంటే, వెళ్ళొచ్చు, బట్ లెగిసి వెళ్ళాల్సినంతగా నొప్పి, అంత నొప్పి రావటం లేదని, అంత పెయిన్ లేదని, ఇట్స్ నాట్ దట్ మచ్ పెయిన్ఫుల్ అని అది చెప్తాడు. కంక్లూషన్ ఏంటంటే, ఇట్స్ నాట్ దట్ మచ్ పెయిన్ఫుల్ అని. అంటే లెగిసి వెళ్ళాల్సినంత ఆ, ఇది లేదు అని, అంత పెయిన్ లేదని. అంత పెయిన్ లేదంటే అర్థం ఏంటంటే సరిపెట్టుకుంటున్నది అని. మీకు అర్థమైంది కదా థీము. అంటే దానికి అటు ఇటు కదులుతున్నప్పుడు కొంచెం మేకులు గుచ్చుకుంటున్నాయి. అవి గుచ్చుకుంటున్నాయి కానీ, ఇంకా బాబోయ్, ఈ ఈ బాధ నేను పడలేను, ఇంకెక్కడికైనా పోయి పడుకుంటాను, నేల మీదైనా పడుకుంటాను, చలి అయితే అయింది. కానీ ఈ బాధ ఏంటి, చెక్కల మీద కొంచెం చలి ఉండదు కదా, ఫ్లోర్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది, అది ఇబ్బంది. బాబోయ్, నా వల్ల కాదని లేచి వెళ్ళేంత పెయిన్ రావట్లా. అంటే మనిషి కూడా, హ్యూమన్ బీయింగ్, మనం కూడా ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం. అంటే అంత పెయిన్ రావటం లేదు అని, అంత వెళ్ళాల్సినంత, అంటే మనల్ని మనం మార్చుకోవటం, లేకపోతే మనం ఏదన్నా చేయటం. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి సేస్ ఐ వాంట్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఐ వాంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే, ఓకే, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది? వెన్ యూ డూ ద సేమ్ థింగ్, యూ విల్ కంటిన్యూ టు యూ విల్ కంటిన్యూ టు గెట్ ద సేమ్ రిజల్ట్. యూ షుడ్ డూ ఏ డిఫరెంట్ థింగ్ టు గెట్ సమ్ డిఫరెంట్ రిజల్ట్స్. ఇప్పుడు చేస్తున్న పనే చేస్తుంటే, ఆ, ఇప్పుడు జరుగుతున్నదే జరుగుతుంది, చేంజ్ ఎక్కడ ఉంటుంది? డిఫరెంట్, యూ హ్యావ్ టు డూ డిఫరెంట్లీ, టు డిఫరెంట్ థింగ్స్ టు గెట్ డిఫరెంట్ రిజల్ట్స్. హౌస్ వైఫ్గా ఉన్నాం అనుకోండి, హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఉన్న పనులు పనులే, ఇంకా అది ఎక్స్ట్రా ఏముంటుంది? నేను హౌస్ వైఫ్ కాదు, నేను ఏదైనా కొంచెం బిజినెస్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి, ఇంకోటి చేయాలని అనుకున్నాను అనుకోండి ఆవిడ, అప్పుడు షీ మే గెట్ డిఫరెంట్ రిజల్ట్స్. అంతే కదా. యూ హ్యావ్ టు డూ ఎ డిఫరెంట్ థింగ్ టు గెట్ డిఫరెంట్ రిజల్ట్స్. వెన్ యూ కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్, యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. సేమ్ పనికి సేమ్ రిజల్టే కదా. ఇప్పుడు అక్కడ ఆ బల్ల మీద, చెక్క బల్ల మీద, అదే చెక్క పెట్టి మీద పడుకున్న పిల్లి, అది తెల్లవార్లు మూలుగుతా, అటు తిరుగుతా, ఇటు తిరుగుతా, అక్కడే పడుకుంటున్నది. ఎందుకంటే బయటికి వెళ్ళటానికి అంతగా నొప్పి పుట్టడం లేదు, సలుపు పుట్టడం లేదు, అంత నొప్పి కలగటం లేదు, కాబట్టి సరిపెట్టుకుంటున్నది. సో ప్రతి వ్యక్తి, చాలా మంది మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే ఆ పిల్లిలానే కంఫర్ట్ జోన్లో ఉండిపోయి లేచి వెళ్ళటానికి సిద్ధపడం. కానీ ఒక్కసారి లెగిస్తే లేవటానికి బద్ధకం. ఏమో, అంటే వెంచర్ అంటే రిస్క్ చేయలేని మనస్తత్వం. అంటే లేచి వెళితే రిస్క్ అనేటటువంటి దృక్పథం. దాంతో ఏమి చెయ్యం.
అలా చేయనంత వరకు మనకి ఏమవుతుంది, వి గెట్ ద సేమ్ రిజల్ట్, వి డోంట్ గెట్ ఎ బెటర్ రిజల్ట్ కదా. సో మనము ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు ఏమీ అచీవ్ చేయలేము. వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్ కదా. ఆ, తర్వాత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏమో ఇది చేస్తాను, చేస్తే ఫెయిల్ అవుతానేమో. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తే వదిలేసి, ఈ చెక్క పెట్టిన వదిలేసి ఆ, వెళ్తే నాకు ప్లేస్ పడుకోవటానికి కంఫర్టబుల్ ప్లేస్ దొరకదేమో. దట్ ఈస్ ఇట్స్ ఫియర్. నొప్పో సలుపో ఏదో పొడుస్తున్నాయి, కొద్ది కొద్ది పొడుస్తున్నాయి, ఏదో మొత్తానికి సరిపెట్టుకుని ఇక్కడే ఉంటానులే. మనసు మార్పుని కోరుకోదు, మార్పును చూసి భయపడుతుంది. మేనేజ్మెంట్ చదువుకునే రోజుల్లో, మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుకునే రోజుల్లో నా నాకు పర్సనల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు అంతా సబ్జెక్టులు మారిపోయినాయి, హ్యూమన్ రిసోర్సెస్ అంటున్నారు కదా. పర్సనల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో వై పీపుల్ డోంట్ యాక్సెప్ట్ చేంజ్. మేనేజ్మెంట్కి చాలా కష్టపడాల్సి వస్తుంది మోటివేట్ చేయడానికి. బికాజ్ పీపుల్ ఆర్ ఎవర్స్ టు చేంజ్. హ్యూమన్ నేచర్ అది. పీపుల్ ఆర్ ఎవర్స్ టు చేంజ్. దానికి దే దే ఆఫర్ రెసిస్టెన్స్ టు చేంజ్ అంటారు. అది నేను మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో చదువుకున్నాను. మీరు కూడా మేనేజ్మెంట్ సబ్జెక్టు చదివిన వాళ్ళు ఉంటే, అంటే దీనికి అంత చదవక్కర్లేదులేండి, రెసిస్టెన్స్ టు చేంజ్ అంటారు. అది ఉంటుంది వాళ్ళల్లో అని చెప్తారు మేనేజ్మెంట్లో. అలాగే అక్కడి నుంచి కదలటానికి ఎందుకు, చేంజ్ని రెసిస్ట్ చేయటం. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎక్కువ ఎవరైతే చేంజ్ని ఎంబ్రేస్ చేయగలుగుతారో, చేంజ్ని యాక్సెప్ట్ చేయగలుగుతారో, చేంజ్కి అనుగుణంగా ఎవరైతే తన జీవితాన్ని ఆ, దానికి అనువుగా మలుచుకుంటారో వాళ్ళు రియల్గా ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతారు. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు యాక్చువల్గా సారీ ఉండకూడదు. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు ఒక రీజను. దానికి రెసిస్టెన్స్ టు చేంజ్, దట్ ఈస్ రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది కూడా ఒక ఉత్పన్నం లాంటిది, అంటే ఒక రిజల్టెంట్ అవుట్పుట్. సో మరి హౌ, అమ్మో అది చాలా కష్టం, ఎందుకులే, ఎందుకు అంత బాధ, అంత అవసరమా, లెట్ ఇట్ బి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రమోషన్ రావాలంటే ఏదో పరీక్షలు ఉంటే టెస్టులు రాయాలి. ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అమ్మో, అదంతా ఎవరు రాస్తారు, ఎవరు చదువుతారా, ఏ ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్ ఉంటుంది, లేకపోతే అందులో ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయో, లేకపోతే ఇంకోటి ఉంటుంది, ఎకనామిక్స్ వస్తే అంతా ఎవడు చదువుతాడు, ఎక్కడి నుంచి చదువుతాడు, ఇవన్నీ ఎందుకులే. ఏదో ఉన్న ఉద్యోగం ఏదో ఉంది కదా, నెల నెల జీతం వస్తుంది కదా, లెట్ మీ కంటిన్యూ. ఆ డిపార్ట్మెంట్ టెస్టులు రాయడు, ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వడు. ఎందుకని? ఆ, నేను నా వల్ల కాదేమో, ఎందుకులే, ఎఫర్ట్ చేసి, ఎఫర్ట్ పెట్టి టైం వేస్ట్ చేసి ఫెయిల్ అవటం ఎందుకులే. ఫెయిల్ అవుతాను అనే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు చేయడు. వీటితో పాటు వాడి కొలీగు ఆ పరీక్షలు, ఆ టెస్టులు, ఈ టెస్టులు, ఆ ఇంటర్వ్యూలు, అవి ఇవి ఇవి రెచ్చిపోయి అటు చేసి ఇటు చేసి ఇటు చేసి వాడేమో ఆఫీసర్ అయి కూర్చుంటే, వీడు ఇంకా వాడి అసిస్టెంట్ కింద ఉంటాడు. ఏరా అని వెళ్ళేవాడు, ఇప్పుడు వాడి కింద అసిస్టెంట్. ఇద్దరు ఏరా అని తిరిగేవాళ్ళు. ఇప్పుడు వీడి పై ఆఫీసర్ అయిపోయి, అదేలాగా ఇదేలాగా అంటే మొహం చిన్నబుచ్చుకుని, ఏంటి వీడు రుబాబు చేస్తున్నాడు వీడు అనుకుంటాడు. బట్ వాడు ఆఫీసర్ అయిపోయాడు కదా, ఆఫీసర్ స్థాయిలో మాట్లాడుతున్నాడు. సో ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆస్పెక్ట్ చాలా క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్ వై పీపుల్ డోంట్ మేక్ ప్రోగ్రెస్.
చేంజ్కి మనల్ని మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుని అడాప్ట్ చేసుకుని ముందుకు సాగిపోవాలి. అప్పుడు అప్పుడు అదే కంఫర్ట్ జోన్ నుంచి ఎఫర్ట్ జోన్లోకి వెళ్ళినట్టు లెక్క. అట్లా ఎఫర్ట్ జోన్లోకి వెళ్ళినప్పుడు మనం సాధిస్తాం, కావాల్సినవి సాధించుకుంటాం. లైఫ్లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కూర్చుని ఏంటి కీనేళ్ళలో కూర్చుని నా నెత్తి మీద చేతులు పెట్టుకుని ఏంటి ఆలోచిస్తున్నావు అంటారే. కీనేళ్ళలో కూర్చుని అంటే చీకట్లో, సెమీ లైటింగ్లో, సెమీ డార్క్నెస్లో అనుకోండి, సెమీ లైటింగ్లో కూర్చుని తల పట్టుకుని కూర్చోవటం, ఏంటి జరిగింది, ఇలా జరిగింది ఏంటి, అలా జరిగింది ఏంటి. అది ఏదో సామెత చెప్తారు కదా, ఎవరో ముసలాయన చెప్పేవాడు ఈ సామెత. సామెతలు నాకు చాలా ఇంట్రెస్ట్. సామెతలు వింటూ నోట్ చేసుకోవటం, గుర్తుపెట్టుకోవడం. ఉలవ చేలో వదిలేసుకుని పప్పు దాకలో దేవులాడుకున్నాడంట అనేవాడు ఆ ముసలాయన. చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడేవాడు. ఇదే కాదు, చాలా మాట్లాడేవాడు. ఇది కూడా కొంచెం మాట్లాడేవాడు. ఉలవ చేలో వదిలేసుకుని పప్పు దాకలో దేవులాడుకున్నాడంట. ఎంత గొప్ప మీనింగ్ ఉందండి. పెద్దలు వాళ్ళు సామెతలు ఊరికే రాలా. ఉలవ చేలో జాగ్రత్త పడితే జాగ్రత్త పడి హార్వెస్టింగ్ అది చేసుకుంటే ఎక్కువ ఉలవలు వచ్చాయి. అక్కడేమో పంట సరిగ్గా రాలేదు, వీడి అజ్ఞానం అశ్రద్ధ వల్ల. తీరా ఇక్కడ పప్పు దాకలో ఉలవ పప్పు ఏంటి ఇంతేనా ఉంది, చాలా తక్కువ ఉంది అంటే. ఇక్కడ చూసుకోవాల్సింది అక్కడ మేజర్, అక్కడ ఎక్కువ, అక్కడ నష్టపోయాడు. ఈ లాస్ట్ హెవీలీ దేర్ అండ్ హీఈస్ రిగ్రెటింగ్ హియర్. ఉలవచాయలో వదిలేసుకుని పప్పు దాకలో దేవులు ఆడుకున్నాడు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిగ్రెట్ అవ్వకూడదు, రిగ్రెట్ అయ్యే పరిస్థితులు రాకూడదు. రిగ్రెట్ అయ్యే పరిస్థితులు రాకూడదంటే ఏం చేయాలి ఆ వ్యక్తి? టుడే, నౌ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఐ కెన్ డూ, వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ కెన్ డూ బెటర్ టు బెటర్ మై లైఫ్. అది తెలియాలి కదా. సో అది చాలా ఇంపార్టెంట్. ఉం? తనను తను తనను తను అడాప్ట్ చేసుకోలేకపోతే, చేసుకోలేక కంఫర్ట్ జోన్లో ఉండిపోతే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, చేయకపోతే ఆ చేసేటటువంటి తెగింపు, ధైర్యము, డిటర్మినేషను, ఏదో దానికి ఏ పేరు పెడితే ఆ పెట్టండి, అది లేకపోతే నేనైతే అది లైఫ్ కాదని అంట. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు, ఏజ్డ్ కావచ్చు, యంగ్ కావచ్చు, వీటికి పనే లేదు. మరి కేఎఫ్సి ఆయన కేఎఫ్సి ఆయన ముసలాయన 60స్లో కదా సూపర్ హిట్ అయ్యాడు. 60s వరకు ఫెయిల్యూర్స్ అన్ని లైఫ్లో, ఏమీ లైఫ్ సజావుగా సాగలేదు. కానీ మొత్తానికి ఫైనల్గా డిసైడ్ చేసుకుని ఐ హావ్ టు డూ సంథింగ్, దిస్ ఇస్ నాట్ ద థింగ్ ఐ షుడ్ డూ అందుకున్నాడు. ఇవాళ కేఎఫ్సి పరిస్థితి ఏంటి? ఆయన లేడు, లేకపోయినా ఎలా ఉంది ఇప్పుడు కదా. నీకు నేను సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ మై లైఫ్ ఆల్సో. నేను ఢిల్లీ వచ్చిన కొత్తలో, ఢిల్లీ వచ్చింది ఎందుకు? టీచింగ్, టు సర్వైవ్, అంటే లైవ్లీహుడ్, కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి వచ్చాను. లైవ్లీహుడ్ ఏంటి? టీచింగ్. సో టీచింగ్ చేస్తూ చేస్తూ ఏమిటి టీచ్ చేసేవాడిని అంటే, ప్రొఫెషనల్ లెవెల్స్ నుండి టీచ్ చేసేవాడిని. ఐ యూజ్ టు టీచ్ లాస్, ప్రొఫెషనల్ కోర్సెస్లకి. ఈ కంపెనీ సెక్రటరీస్ ఇవి ఉన్నాయి కదా, కంపెనీ సెక్రటరీస్, కాస్ట్ అకౌంటెన్సీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో లా పేపర్స్ ఉంటాయి. సో ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ లా చదువుకున్నాను కదా. సో తర్వాత థియరీ కొంచెం ఎక్స్ప్రెషన్, ఐ కెన్ ఎక్స్ప్రెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ దీస్ లాస్, జనరల్ లాస్ అని, మర్కంటైల్ లాస్ అని, అదే బిజినెస్ లాస్ అంటారు కదా, తర్వాత ఎకనామిక్ లాస్ అని, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాస్ అని,
ఈ లాస్ చెప్పేవాడిని. ఎట్లా చెప్పాను, ఎంత చెప్పానంటే ఆల్మోస్ట్ ఢిల్లీలో 5 ఇయర్స్ ఆల్మోస్ట్ చెప్పా. 4 ఇయర్స్, 4 ఇయర్స్ 5 ఇయర్స్ చెప్పా. 3 ఇయర్స్, 3.5 ఇయర్స్ ఎక్స్క్లూజివ్గా చెప్పాను. ఆ తర్వాత కొంచెం డైవర్సిఫై అయ్యాను అనుకోండి. సో వాట్ ఐ ఫౌండ్ వాస్, ఎదుగు బొదుగు లేదు. దేర్ ఇస్ నో గ్రోత్. హ్యాండ్ టు మౌత్. నెలకు 40,000 50,000 వచ్చేది. ఆ 40,000 50,000 ఎలా వచ్చేది? ఉదయం మొదలుపెట్టి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 3 గంటల వరకు, ఒక్కోసారి ఐదు ఐదు కాదనుకోండి, 3 4 గంటల వరకు వర్క్ చేస్తే, టీచ్ చేస్తే. అంటే కంటిన్యూస్గా కాదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే దగ్గర 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 3 లేదా 4 క్లాసులు చెప్పేవాడిని. రోజుకి 3 4 క్లాసులు చెబితే 40 50 వేలు వచ్చేది. 3 4 క్లాసులు అంటే చిన్నవేం కాదు, గంటన్నర 2 గంటలు ఉండేవి క్లాస్. ఆల్మోస్ట్ 8 అవర్స్ జాబ్ అది. 8 అవర్స్ జాబ్కి 40,000 50,000 వచ్చేది. సో వన్ ఫైన్ డే ఐ స్టార్టెడ్ థింకింగ్, ఏమిటి ఈ సబ్జెక్ట్స్ బాగానే ఉంది, రెస్పాన్స్ ఓకే, రెస్పాన్స్ బాగానే ఉండేది, యాక్సెప్ట్ చేశారు చేసేవాళ్ళు, ఓకే, బాగానే ఉంది, కానీ గ్రోత్ లేదు. ఎందుకని ఆలోచిస్తే, ఇది థ్యూరీ పేపర్. థ్యూరీ పేపర్స్కి తక్కువ మంది, థ్యూరీ పేపర్స్ కోచింగ్ తక్కువ మంది ఆప్ట్ చేస్తారు. ప్రాక్టికల్ పేపర్స్ అయితే ఎక్కువ మంది తీసుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు. ఓకే, ఐ వాజ్ అట్ ది రిసీవింగ్ ఎండ్లో ఉన్నాను అన్న విషయం గుర్తొచ్చింది, రియలైజ్ చేశా వన్ ఫైన్ డే. ఓహో, అందుకని ఆ, నా క్లాసులో 10 15 మంది కూర్చునేవాళ్ళు. 10 15 మంది, మ్యాక్సిమం 20. ప్రాక్టికల్ పేపర్స్ టీచ్ చేసే వాళ్ళ క్లాసుల్లో 25 మంది 30 మంది 40 మంది 50 మంది ఉండేవాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు. నేను ఆలోచించా, ఓకే, దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్. ఇప్పుడు ఏంటి చేయాలి? ఇప్పుడు 40,000 50,000 తోటి జరగదు. అది 2000స్లో, 2000, 1998 2002 ఆన్వర్డ్స్, ఆ టైంలో. ఆ టైంలో కూడా ఢిల్లీ కాబట్టి 50,000 నథింగ్. అయితే ఏమిటి ఇప్పుడు? నేను ఆలోచిస్తే ఏముంది, యూ హ్యావ్ టు స్విచ్, డైవర్సిఫై కావాలి. స్విచ్ టు ప్రాక్టికల్ పేపర్స్, లేదా సెమీ ప్రాక్టికల్ కమ్ థియరీ ప్రాక్టికల్స్ రెండు ఉండేలాగా చూసా. చూస్తే చాలా రోజులు కొద్దిగా ఉండేది ఫియర్. మరి తప్పదు కదా, మరి నేను చేయలేనేమో, ఇప్పుడు బర్డను, మళ్ళీ కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, బోల్డ్ అంత ప్రిపరేషన్ కావాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్లో టీచ్ చేయాలంటే చాలా కాంపిటెంట్గా ఉండాలి, చాలా కష్టం. కోర్సులకి ప్రొఫెషనల్ లెవెల్స్లో చాలా కష్టం. వాళ్ళంతా మంచి టాప్ ఇంటెలిజెన్సే, మామూలుగా డఫర్స్ ఉంటారు. సో ఆలోచిస్తూ ఫైనల్గా ఇక నా దగ్గర నాకు వేరే అవకాశం కూడా లేదు. డూ ఆర్ డై సిచ్యువేషన్. సో ఐ హ్యావ్ టేకెన్ 1 or 2 ప్రాక్టికల్ పేపర్స్, ప్రాక్టికల్ కమ్ థియరీ. సరే, ట్యాక్సెస్, ముఖ్యంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్లో చాలా కాంపిటీషన్, చాలా టఫ్గా ఉంటుంది పొజిషను. ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఇంపార్టెన్స్ పెరిగింది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈ కోర్సెస్లో సిలబస్లు పెట్టడం కొత్తగా, కొన్ని తర్వాత దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయటం, అట్లా జరుగుతున్నది. సో లెట్ మీ స్విచ్ ఇన్ టు దట్. ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇట్ టేక్స్ టైం. 1 or 2 years 3 years పట్టేస్తుంది ఈజీగా. పైగా ఆ సబ్జెక్టు నేను నా నా నేను చదువుకున్న నేను చదువుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ నేను చదవలేదు. అప్పుడు లేదు, అంత ఏముంది సెంటర్ ఎక్సైజులు అవి ఇవి, ఇంపార్టెన్స్ లేదు. తర్వాత వచ్చింది ఎక్సైజులు, కస్టమ్స్ ఉంది ఉండటానికి, ఇంపార్టెన్స్ తక్కువ. అప్పుడు సిలబస్లో లేదు, అప్పుడు చదవలేదు. సో నేను చదవని సబ్జెక్టు, కొత్త సబ్జెక్టు ఇప్పుడు చదవాలి, చదివి నేర్చుకోవాలి. ఏ స్థాయికి ప్రిపేర్ అవ్వాలంటే మాస్టరీ చేయాలి. ఏ స్థాయికి ప్రిపేర్ అవ్వాలంటే ప్రొఫెషనల్ లెవెల్లో ప్రొఫెషనల్ స్టూడెంట్స్కి
చెప్పగలగాలి. అది పెద్ద టాస్కే. ఆర్డ్యూస్ అంటే అప్హిల్ టాస్కే. మరేంటి? మార్గం లేదు. నేను చూసుకున్న వాటిల్లో రెండు మూడు సబ్జెక్ట్స్ తీస్తే వాటిల్లో ఇది బెటర్ అనిపించింది. దిస్ ఐ కెన్ డూ బెటర్ రిలేటివ్లీ అనుకున్నాను. అని తర్వాత కొంచెం థియరీ కూడా ఉంటుంది. థియరీ విత్ ప్రాక్టికల్స్. హౌ టు ఐ హ్యావ్ టు నాకు వేరే ఆప్షన్ లేదు. ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై ఇన్కమ్. జంప్డ్ ఒక 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ ఖచ్చితంగా స్ట్రగుల్ అయినట్టే లెక్క. అంటే ఇది చేస్తూ చేస్తూ వదిలిపెట్టి నేల విడిచి సాము చేయకూడదు కదా. నేను టీచ్ చేసే సబ్జెక్ట్స్ని చేస్తూ చేస్తూ సర్వైవల్కి ఆ సబ్జెక్టుని ప్రిపేర్ అవుతూ మెల్లిమెల్లిగా అందులో కూడా ఎంటర్ అయ్యి మెల్లిగా చెప్పడం మొదలుపెట్టి పెడితే ఎస్, ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ వాజ్ ఏబుల్ టు డూ ఫైనల్ లెవెల్లో కూడా. ఐ వాజ్ ఏబుల్ టు టీచ్ అట్ ఫైనల్ లెవెల్స్ ఆల్సో. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు కదా. యాక్చువల్గా మన తెలుగు ఒక ఆయన ఫ్రెండ్, ఆయనకి ఈ సబ్జెక్ట్ వచ్చు, బాగా వచ్చు, బాగా సక్సెస్ఫుల్. అతను ఆ, కొంచెం గైడ్ చేసేవాడు. అతను గైడ్ చేసేవాడు. తర్వాత ఫైనల్గా అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ఢిల్లీ వదిలేసి ఈ ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోయాడు అబ్రాడ్. వెళ్తూ వెళ్తూ కూడా పాపం కొంచెం గైడ్ చేశాడు. ఇట్లా ఇట్లా సబ్జెక్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ లెవెల్లో చెప్పాలి కదా. ఫైనల్ లెవెల్లో చెప్పడానికి కొంచెం ఫైనల్ లెవెల్లో అంటే కొంచెం ఇబ్బంది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఆ, సో అతను అతని వల్ల నా జాబ్ ఈజీ అయిపోయింది. కొంచెం తొందరగా ఈజీగా పికప్ చేశాను. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆఫ్టర్ దట్ మిరాకిల్స్ హ్యాపెండ్. ఎట్లా హ్యాపెండ్ అంటే ఐ స్టార్టెడ్ మేకింగ్ గుడ్ మనీ. నేను 100, 150, 200 లెవెల్, ఆ 200 లెవెల్లో కూడా స్టూడెంట్స్కి నేను టీచ్ చేశాను. 100, 150, 200 స్టూడెంట్స్కి ఇన్ ఏ క్లాస్, సింగిల్ క్లాస్ నేను టీచ్ చేశాను. నేను అవే లాస్ పట్టుకుని లాస్ మాత్రమే టీచ్ చేస్తూ ఉంటే ఎదుగు బతుకులేని జీవితం. ఎక్కడున్నా గొంగలంటే వేసిన చోట ఉన్నాడు ఉండే ఉండే పరిస్థితి ఉండేది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను కదా. అయితే డెసిషన్ అయితే తీసుకున్నాను కానీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ప్రిపేర్ అవ్వాలి. సబ్జెక్టు ప్రిపేర్ అవటం ఈజీ కాదు. ప్రొఫెషనల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి 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 ఎన్ని నంబర్ ఆఫ్ ప్రొడక్టివ్ అవర్స్ స్పెండ్ చేశానో. బట్ ఇట్స్ వర్త్ ఇట్. సక్సెస్ హ్యాస్ స్వీట్ రివెంజ్ అంటారు కదా. ఎస్, ఐ గాట్ ఇట్. 50,000, 40,000 సంపాదించేవాడిని 1,00,000, 1,50,000, 2 లక్షలు నెలకి సంపాదించే స్థాయికి వచ్చాను. బికాస్ ఆఫ్ ది చేంజ్ ఐ హ్యావ్ టేకెన్, బికాస్ ఆఫ్ ది డెసిషన్ ఐ హ్యావ్ టేకెన్. అది కొంచెం రిస్కే కానీ అయినా నేను తీసుకున్నాను. అట్లా ఉంటుంది అంతే. చూసారా, సంబడి హెల్ప్డ్ మీ ఆల్సో. ఎందుకని? బికాజ్ ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. యూనివర్స్ కోఆపరేటెడ్ విత్ మీ. ఇతను ఉన్నాడు, ఇతను నీకు హెల్ప్ చేస్తాడు. అతనితో కనెక్ట్ చేసింది యూనివర్స్. అతను నాకు కొంచెం గైడ్ చేశాడు, హెల్ప్ చేశాడు. ఎందుకంటే అది బాగా నాకంటే సీనియరు, ఆ సబ్జెక్ట్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, అతనికి బాగా వచ్చు. చూసారా ఎట్లా అయిందో. సో ఎఫర్ట్ ఎఫర్ట్ అనేది ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎఫర్ట్ జోన్కి వెళ్ళకపోతే, మనల్ని మనం మార్చుకోకపోతే, అడాప్ట్ చేసుకోకపోతే మిగిలిపోతాం, అక్కడే మిగిలిపోతాం. సో వీ హ్యావ్ టు ఎండ్ అప్ ఇన్ రిగ్రెట్ కదా. చూడండి, అమ్మో అది కష్టం ఇది కష్టం అని అనుకుంటుంటాం కదా. నిజమే, కష్టమే. ఇప్పుడు గేమ్స్ తీసుకోండి, స్పోర్ట్స్ తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా తీసుకోండి. ఓవర్ నైట్ ఈజీగా ఈజీగా అయిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ పుషప్లు నేను చూశాను. పుషప్లు పుషప్లు అంటే బస్కీలు అంటే ఏదో అంటాం కదా తెలుగులో. కష్టమే, చాలా కష్టం అనిపించేది. 1, 2, 3, 4 బస్కీలు తీయటమే చాలా కష్టం అనిపించేది. కరెక్టే, కష్టమే. కొద్దిగా ఇదిగా ఉండేది, పెయిన్ఫుల్గా ఉండేది. ఆ?
మరి కష్టమే అనుకుంటే కష్టమే, చేయలేము. కానీ రోజు ఇక చెయ్యాలనే డిటర్మినేషన్ తోటి రోజు చేస్తుంటే సాధనమున పనులు సమకూరు ధరలోనని. ఇప్పుడు 10 పుషప్స్, 15 పుషప్స్ అంటే చాలా ఈజీయే. ఎట్లా ఈజీ ఎట్లా అయిపోయి ఓవర్ నైట్ అయిపోయిందా ఈజీ? ఓవర్ నైట్ అవ్వదే. అసలు రెండు రెండు బస్కీలు తీయటమే కష్టం. కానీ తీయాలి, ఏమైనా సరే చేయాలి అనే డెసిషన్ డిటర్మినేషన్ ఉన్నప్పుడు చేసుకుంటూ కష్టమైన చేసుకుంటూ పోతే ఏమవుతుంది? దట్ బికమ్స్ ఈజీ. యూ విల్ టేక్ యూ విల్ యూ విల్ టేక్ కంట్రోల్, యూ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఇట్. అదే చెప్తారు కదా, ఆల్ థింగ్స్ ఆల్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్, ఆర్ మెనీ థింగ్స్ ఆర్ డిఫికల్ట్. ఆల్ కాకపోయినా మెనీ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ బిఫోర్ దే బికమ్ ఈజీ. వినే ఉంటారు ఈ కొటేషన్. మెనీ థింగ్స్ ఆర్ ఈజీ, మెనీ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ బిఫోర్ దే బికమ్ ఈజీ. సో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొదట్లో అసలు రన్నింగ్ చేయలేకపోయేవాడు, ఇబ్బందిగా ఉండేది. తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోతే రన్నింగ్ చేయగలుగుతున్నాడు ఈజీ. సైకిల్ తొక్కటం, సైకిల్, నేను మీకు మీ జనరేషన్కి సైకిల్ తొక్కటం అనేది ఒక ఇది కాదు. మా జనరేషన్కి సైకిల్ తొక్కటం, సైకిల్ నేర్చుకోవటం అనేది ఒక పెద్ద వెంచరు, చాలా పెద్ద వెంచరు. సైకిల్ పట్టుకోగానే సైకిల్ తొక్కేస్తామా? బ్యాలెన్స్ చేయాలి, సైకిల్ బ్యాలెన్స్ చేయటం తెలియాలి. ఆ? సైకిల్ బ్యాలెన్స్ చేయటం తెలియాలి కదా. మరి సైకిల్ తొక్కటం ఈజీయా? కాదు. గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోతే ఆ సైకిల్ తొక్కటం వచ్చేసింది కంఫర్టబుల్గా. అసలు నేను పిల్లలు మా యంగ్ కదా, చేతులు వదిలేసి సైకిల్ తొక్కడం, వెనకాల క్యారియర్ అని ఉంటుంది, క్యారియర్ దగ్గర కూర్చుని చేతులు వదిలేసి తొక్కేవాడిని సైకిల్. నేనే కాదు, మా జనరేషన్, మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము చేతులు వదిలేసి వెనకాల క్యారియర్ దగ్గర క్యారియర్ మీద కూర్చుని సైకిల్, సీటు మీద కాదు, వెనకాల క్యారియర్ మీద కూర్చుని సైకిల్ తొక్కేసేవాళ్ళు. ఎంత దూరమైనా. అది మెయిన్ రోడ్లో బస్సులు కార్లు తిరుగుతుంటే కూడా సైకిల్ చేతులు పట్టుకోకుండా తొక్కేసేవాళ్ళం. హౌ ఇట్ బికేమ్ ఈజీ, చేసుకుంటూ పోబట్టి. మామూలుగా సైకిల్ తొక్కటమే, బ్యాలెన్స్ చేయటమే కష్టం. అలాంటిది చేతులు వదిలేసి తొక్కేయగలగటం ఎట్లా వీలు పడింది? దట్ ఈస్ బికాజ్ చేసుకుంటూ పోతే ఏదైనా అంతే. కాబట్టి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ని పక్కన పెట్టాలి, తప్పదు. ఫైనల్గా నేను ఊరికే జస్ట్, థామస్ ఆల్వా ఎడిసన్ గారు చాలా గ్రేట్ కదా. ఆయన కొటేషన్స్ నాకు చాలా ఇష్టం. మొన్న కూడా చెప్పాను. ఆయన అంటారు, మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ మెనీ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ రియలైజ్ హౌ క్లోజ్ దే ఆర్ టు సక్సెస్ వెన్ దే గేవ్ అప్. సక్సెస్ వదిలిపెట్టి, అబ్బాయి ఇది నా వల్ల కాదు, నాకు నా వల్ల కాదు, అయ్యేటట్లేదు, నాకు వద్దులే, ఇంకెందుకులే, పోనీలే, నేను అది వద్దులే, ఇదే చేసుకుంటాను అంటారు కదా. అమ్మో అది చాలా కష్టంగా ఉంది, అయ్యేటట్లేదు, అది వద్దులే, ఇది చేసుకుంటాను అంటుంటారే. అంటే కంఫర్ట్ జోన్కి వచ్చేస్తారు, వెనక్కి వచ్చేయాలనుకుంటారు, ఎందుకంటే ఎఫర్ట్ జోన్లోకి వెళ్ళటానికి ధైర్యం చాలదు. ఆయన అంటాడు, హౌ క్లోజ్ దే ఆర్ టు సక్సెస్ వెన్ దే క్విట్. వాళ్ళు ప్రయత్నం చేస్తూ చేస్తూ, అబ్బో దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, ఇది నాకు కాదేమో, నేను చేయలేనేమో అనుకుని వదిలేసే టయానికి వాళ్ళకి తెలీదు సక్సెస్కి ఎంత దగ్గరలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. ఇంకొద్దిగా పుష్ చేస్తుంటే, ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టుంటే దే కుడ్ హావ్ గాట్ ఇట్. సక్సెస్కి దగ్గరగా వెళ్ళి అక్కడ వదిలేస్తారు. ఇప్పుడు ఎక్కడో వెళ్తున్నాం, ఏదో లొకేషన్, ఎక్కడ ఎవరింటికో, ఏదో షాప్కో, దేనికో, ఏదో పర్టికులర్ లొకేషన్కి వెళ్తున్నాం, వెళ్తూ 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 ఎంత వెళ్ళినా అర్థం కావట్లేదు, అది కాదు ఇది కాదు అది కాదు, ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సపోజ్ మ్యాప్లు గీపులు లేవు అనుకుందాం, అయిపోతున్నాం.
ఆ డెస్టినేషన్కి ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళాలో ఆ పాయింట్కి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని వెనక్కి వచ్చాడు. దగ్గరగా వెళ్ళి, కానీ అతనికి తెలియదు. దగ్గరకు వచ్చేసాడు, అదిగో అక్కడే ఉంది. కొద్దిగా అటు తిరిగి లెఫ్ట్, కొద్దిగా ముందుకెళ్ళి కొద్దిగా లెఫ్ట్ తిరగగానే ఫస్ట్ ఇల్లు అదే. కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగగానే ఫస్ట్ ఇల్లు అదే. అతనికి తెలియలేదు. వెతుకుతా అటు తిరుగుతా, ఇక నా వల్ల కాదు, నాకు దొరకట్లేదు ఇల్లు, నేను ఎతకలేను అని వెనక్కి వచ్చేసినట్టు. దే డోంట్ నో హౌ క్లోజ్ దే ఆర్ టు సక్సెస్ వెన్ దే లెఫ్ట్. వాళ్ళు వదిలేసినప్పుడు ఎంత దగ్గరగా ఉన్నారో వాళ్ళకి తెలియటం లేదంటారు కదా. అండ్ ఇంకొక కొటేషన్ చాలా అల్టిమేట్, నిజం చెప్పాలంటే. ఇఫ్ వి ఆల్ డిడ్ ద థింగ్స్ వీఆర్ రియలీ కేపబుల్ ఆఫ్ డూయింగ్, వీ వుడ్ లిటరల్లీ అస్టౌండ్ అవర్ సెల్స్. వీ విల్ లిటరల్లీ అస్టౌండ్ అవర్ సెల్స్ అంటాడు. ఇఫ్ వి ఆల్ కుడ్ డూ వాట్ వీ కుడ్ రియల్లీ డూ, మనం చేయగలిగింది, మనం చేయగలిగిన పనులు మనం అందరం చేయగలిగితే, చేస్తే, చేయగలగటం అనేది ఏంటి దాని అర్థం? యువర్ కెపాసిటీ ఆర్ ఎబిలిటీ టు డూ సంథింగ్. మనం చేయగలిగిన పనులన్నీ, మనం చేయగలిగిన పనులు మనం చేస్తే, వీ విల్ బి అస్టౌండెడ్. అస్టౌండెడ్ అంటే మామూలుగా వండర్ అంటే ఆశ్చర్యం అని, అమిత ఆశ్చర్యం. అస్టౌండెడా, స్టన్ అయిపోతాం. అవునా, నాలో ఇంత పొటెన్షియల్ ఉందా, నాకు ఇంత కెపాసిటీ ఉందా, నేను ఇంత కేపబులా అని మనల్ని చూసి మనమే ఆశ్చర్యపోతామట. అంటే మనం ఏమి గొప్పగా ఏం అక్కర్లా, మనం చేయగలిగింది చేస్తే చాలు. ఇది చేయగలం అన్న విషయం గుర్తిస్తే చాలు, చేయటం మొదలు పెడతాం. అది గుర్తించం కదా మోస్ట్లీ. నేను ఇది నా వల్ల కాదేమో, దిస్ నాట్ మై దిస్ మేబీ దిస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, అది కదా. ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉంటాం కదా, బిలీఫ్ సిస్టమ్. చూడండి మరొకసారి చదువుతాను. ఇఫ్ వి ఆల్ డిడ్ ద థింగ్స్ దట్ వీఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ డూయింగ్, మనం చేయగలిగినవి చేస్తే, చేస్తుంటే, వీ వుడ్ లిటరల్లీ ఎస్టౌండ్ అవర్ సెల్స్. మనల్ని చూసి మనమే ఆశ్చర్యపోతామట. చేయంగా. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, కంఫర్ట్ జోన్ నుంచి ఎఫర్ట్ జోన్లోకి రావటమే, మార్పుని ఆస్వాదించటం. వచ్చిన మార్పులకు వస్తున్న మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవటం. కంప్యూటర్లు వచ్చేసాయి. కంప్యూటర్లు వచ్చేసాయి. పొట్టుకొస్తే అక్షరం ముక్క రాదు, మా జనరేషన్ వాళ్ళకి. ఇక్కడేమో కాంపిటీషను. మే స్టడీ మెటీరియల్ తయారు చేయాలి, స్టడీ మెటీరియల్, ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వాలి. టైప్ రైటర్లో టైప్ చేసే రోజులు పోయినాయి. స్టెన్సిల్ కట్ చేయటాలు అవి ఉండే, నేను వచ్చినప్పుడు అవి ఉంది. కొద్దిగా అది వెళ్ళిపోతున్నది, అయిపోబోతున్నది. కంప్యూటరు కంప్యూటర్ ఆన్ చేయటం రాదు. దెర్ ఆర్ టూ ఆప్షన్స్. ఇదంతా నా వల్ల కాదులే, ఈ కంప్యూటరు అవన్నీ అంత ఎందుకులే అనుకుని వదిలేస్తే, అది వదిలేయటం ఒక లెక్క. లేదు లేదు, మరి కంప్యూటరు కంప్యూటర్స్ హ్యావ్ కమ్ టు స్టే, తప్పదు, నేర్చుకోవాలి అని కూర్చుని నేర్చుకుని ఈ కంప్యూటర్ వర వరవల్లో పడిపోవటం. ఇట్ హ్యాపెండ్ విత్ మీ. 50,000 రూపాయలు, 50,000 రూపాయలు మా ఒక కుర్రాడిని, రిలేటివ్ కుర్రాడు ఒకడు ఉంటే, రమ్మంటే వచ్చాడు. హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆ అబ్బాయికి కంప్యూటర్స్ తెలుసు. ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి, నెహ్రూ ప్లేస్ అని ఉంటుంది ఇక్కడ, వెళ్ళి కంప్యూటరు, ప్రింటరు, స్కానరు అవన్నీ మొత్తం సెట్, 50,000కి సెట్ వచ్చి కొని పడేసి ఇంట్లో పెడతా. నాకు అసలు ఆ కంప్యూటర్ ఆన్ చేయటమే తెలియదు. నేర్చుకున్నా. ఆ, గంటకింతని ఇచ్చేవాడిని, ఎవరో అబ్బాయి వచ్చి నేర్పేవాడు. ఆన్ చేయటం, ఇదిగో ఇది నొక్కితే ఆన్ అవుతుందండి, ఇది చేయాలి. కంప్యూటర్ మీద టైపింగ్ ప్రాక్టీస్లు. అంతకుముందు నాకు టైప్ రాదు, నేను నేర్చుకోలే. స్కూల్లో చదువుకునే రోజుల్లో, కాలేజీలో చదువుకునే రోజుల్లో అందరూ టైపులు నేర్చుకునేవాళ్ళు. నేను టైపింగ్కి వెళ్ళా అప్పుడు. ఇప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. సో అది నేను విస్మరించుంటే,
కంప్యూటర్ ఎందుకులే నాకెందుకులే ఇవన్నీ అంత అంత అవసరమా, నేను నా వల్ల కాదులే అనుకుని ఉంటే ఎప్పుడో జెండా పక్క పక్క బట్టలు సర్దుకుని మూటమ్మలు సర్దుకుని పోవటమేగా. సర్వే అవ్వలేం కదా ఈ రోజుల్లో. కంప్యూటర్ లేకుండా సర్వే అవ్వగలమా? కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా ఏదైనా పర్టికులర్ ప్రొఫెషన్లో ఉంటే, ఇంకా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి కంప్యూటర్ లేదు నాకు రాదు, అది నువ్వు కొద్దిగా టైప్ చేసి పెట్టు, అది నువ్వు అది చెయ్యి ఇచ్చేయని ఎవరి మీద డిపెండ్ అయ్యి చేసే పరిస్థితి. కోర్స్ డిపెండ్ అయ్యే చేయించాను, నేనేం చేయలేదు వాళ్ళంత వర్క్. అసిస్టెంట్లు ఉండేవాళ్ళు, అసిస్టెంట్లు చేశారు, చేయించాను. కానీ బేసిక్గా నాకు రావాలి కదా, తెలియాలి కదా. సో అది ఐ థింక్ ఐఎమ్ డన్. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అది చెప్పానా ఆ, లేదా ఏమిటి అని టైటిల్ నేను పెడతాను అనుకోండి. ఓకే. గుడ్ నైట్. థ్యాంక్ యూ.